నమస్కారం అండి. చాలామంది నన్ను అడగడం ఏం జరిగిందంటే, మీ బైక్ గురించి మాకు కొంచెం డీటెయిల్స్ కావాలని చాలామంది అడగడం జరిగింది. ఇప్పటికీ నేను కనపడిన చోటంతా ప్రతి ఒక్కరికి ఆపి దాని గురించి డిస్క్రిప్షన్గా చెప్తున్నాను. అయినప్పటికీ ఇంకా కొంతమంది నాకు రకరకాల ఫోన్ల ద్వారా కానీ మెసేజ్ల ద్వారా కానీ అడుగుతున్నారు బైక్ గురించి. ఈ బైక్ గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు రాబోయే కాలం అంతా ఎలక్ట్రికల్ యుగమే. ఇంకొక 4-5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎక్కడ చూసినా ఎలక్ట్రికల్ వెహికల్స్ తప్ప ఇంకేం కనపడకపోవచ్చు నాకున్న పరిజ్ఞానం ప్రకారం. ఈ బైక్ మొదటిగా నేను హైదరాబాద్లో జాబ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తీసుకున్నప్పుడు నేను జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ టెంపుల్ పక్కన షోరూమ్కి వెళ్ళి చూడడం జరిగింది. అప్పుడు నాకు ఈ బైక్ లుక్ పరంగా కానీ ఇవన్నిటి పరంగా బాగా నచ్చింది. కానీ ఎకో ఫ్రెండ్లీ అని నేను ఆ రోజే డిసైడ్ అయినాను. కాకపోతే అప్పట్లో నాకు అవసరం లేకుండా ఉన్నింది ఈ బైక్ తోటి. వన్స్ నేను ఎప్పుడైతే ఇక్కడ ఏపీకి జాబ్ వచ్చి ఇక్కడ వచ్చినానో, ఆ జాబ్ వచ్చిన తర్వాత నాకు ఈ బైక్ అవసరం చాలా ఎక్కువైంది. అప్పట్లో మా నాన్న బైక్ వాడేవాడిని, పెట్రోల్ బైక్. ఆ బైకుకి నేను డైలీ ఎక్స్పెన్సెస్ కింద మినిమం నేను డైలీ 100 to 150 రూపీస్. ఇంకా ఒకవేళ నేను జాబ్ లొకేషన్ నుంచి మా ఇంటికి వచ్చి వెళ్ళాలంటే 500 to 600 అయ్యేది నాకు. ఇవన్నీ గమనించిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, మనం ఎకో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కొంచెం ప్రకృతికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. సేమ్ నా వంతుగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏదైతే చేయగలను అనుకున్నానో దాన్ని మనసులో పెట్టుకొని, ప్లస్ నాకు కూడా ఎకనామికల్గా చాలా యూజ్ ఉంటుందని ఆలోచించి ఈ బైక్ని కొన్నాను. నేను కొన్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఏమైందంటే 1,04,700 రూపాయలు పడింది ఈ బైక్. నేను ఇప్పటికీ ఈ బైక్ కొని 3 ఇయర్స్ అయిపోయింది. 3 years 1 month అయ్యింది. అప్పట్లో నేను కొన్నప్పుడు ఈ బైక్ రేంజ్ స్పెసిఫికేషన్స్ గురించి చెప్పినప్పుడు చాలా అనుమానాలు ఉండేటివి. అంటే ఈ బైక్ నాకు ఈ రోడ్లకు పని చేస్తుందా, పని చేయదా. చాలామంది, అంటే నన్ను ఒక్కరు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు లేదు. ఈ బైక్ మంచిదే, ఖచ్చితంగా తీసుకొని అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు, వీడు ఎక్స్ట్రాలు కాడు, వీడు ఈ రోడ్లకి ఏడ పని చేస్తుంది, వానికి అతి ఎక్కువ, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళే. అందులో ప్రతి ఒక్కరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి చాలా మంచి పని చేసినావు, అసలు చాలా బ్రిలియంట్ ఐడియా, బ్రిలియంట్ థాట్, అది ఇది అని అందరు ఇప్పుడు అంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఈ ఎలక్ట్రికల్ బైక్లో మనం అనుకున్నట్టు ఏంటంటే కొన్ని అడ్వాంటేజెస్తో పాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకునే ముందు అడ్వాంటేజెస్ చెప్తాను. ఫస్ట్, డైలీ 100 to 150 రూపీస్ నాకు సేవ్ అవుతుంది. తర్వాత సెకండ్ది వచ్చేసి మెయింటెనెన్స్ అనేది 0. ఏ ఆయిల్ చేంజ్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ ఏదైనా స్పేర్ పార్ట్స్ ఏదైనా పోతే ఆర్డర్ పెట్టి తెచ్చుకొని చేసుకోవడం, అదొక్కటే. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, నేను కొన్న కాస్ట్ వితిన్ 1.5 year 2 yearsలోనే పోయింది. ఇప్పుడు నేను తిరుగుతున్నదంతా మోస్ట్ ప్రాబబుల్లీ ఫ్రీ సర్వీస్. ఎందుకంటే నాకంటూ ఎక్స్పెన్సెస్ ఏమీ పడలేదు దీని గురించి. నాకు ఒక్కసారి దీని గురించి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, ఒకసారి ఛార్జర్ పాడైంది. ఆ ఛార్జర్ని నేను తెచ్చుకోవడానికి కొద్దిగా ఇబ్బందులు అయితే ఫేస్ చేసినాను. కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఏదన్నా పార్ట్ పోతే ఈ ఏరియాలో ఎక్కడా దొరకదు. ఖచ్చితంగా సర్వీస్ పార్ట్స్ అనేటివి మనం షోరూమ్ నుంచి ఆర్డర్ చేసి తెచ్చుకోవాలి. ఇంకొకటి, సర్వీస్ చేయడానికి ఎవరికి రాదు ఇక్కడ. ఇంకా ఇప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద అంత అవగాహన లేదు ప్రజల్లోన. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ బైకు నాకు వస్తున్న రేంజ్ ఏంటంటే, ఒక ఫుల్ ఛార్జ్ చేసే సింగిల్ రైడ్ చేసినాను అనుకోండి 140 kilometers వస్తుంది. డబల్ రైడ్ అయితే 100 to 120 kilometers బేస్డ్ ఆన్ మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి వస్తుంటుంది. ఈ బైక్ని నేను సజెస్ట్ చేస్తానా అంటే, ఎవరైతే మరీ అంత రఫ్ హ్యాండిలింగ్ కాకుండా ఒక రేంజ్లో వాడుకునే వాళ్ళందరికీ నేను ఈ బైక్ని సజెస్ట్ చేస్తాను. ఇంకా కంప్లీట్గా రఫ్ హ్యాండిలింగ్ అనుకున్న వాళ్ళు ఈ బైక్ని నేను అంతగా ఎక్కువ సజెస్ట్ చేయలేను. ఎందుకంటే రఫ్ హ్యాండ్లింగ్కి కొద్దిగా ఇది అంత యాప్ట్ కాదు. ఇది కాకుండా ఇప్పుడు నేను కొన్నప్పుడు ఏంటంటే, ఎలక్ట్రికల్ వెహికల్స్లోనే ఇదొక్క బైకే ఉన్నింది, ఈ మొత్తం రివల్యూషన్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బైక్స్ అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లోన. అంటే ఎక్కువ రేంజ్ ఉండే బైక్స్ కూడా ఉన్నాయి. లైక్ ఓబెన్ రోర్ అని, తర్వాత ఈవీ ఎలక్ట్రికల్స్ అని కాకినాడ బేస్డ్ కంపెనీ ఒకటి ఉంది. తర్వాత ఈ స్పార్క్ అని ఒక బైక్ ఉంది. తర్వాత ఇట్లా చాలా బైక్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్లో కొడితే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ 2 wheelers అని కొడితే, స్కూటీస్ కాకుండా బైక్ సెర్చ్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీరు దీంట్లో నేను మెయిన్గా చెప్పగలిసిన పాయింట్లు
ఇంకా ఇంతే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని మర్చిపోకుండా కొట్టండి. థ్యాంక్ యూ.